లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక్కడ మా ఈ ఈ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన విలేకరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. అలాగే రాబిన్హుడ్ సినిమా మీద మాకు చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. చాలా బాగా వచ్చింది. అలాగే సాంగ్స్ కానీ టోటల్ సినిమా అంతా ఇదే క్వాలిటీలో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ఫిలిం. నితిన్ గారి కెరీర్లో హైయెస్ట్ బడ్జెటెడ్ ఫిలిం. అలాగే మాకు ఎటువంటి సందేహం లేదు, డెఫినెట్గా ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని అందరం గట్టిగా నమ్మాం. వీఆర్ కమింగ్ ఆన్ December 25th. అలాగే ఈ సినిమాకి పనిచేసిన నితిన్ గారు, శ్రీలీల గారు, అలాగే రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ కానీ క్యాస్ట్ అండ్ క్రూ, అలాగే మా డైరెక్టర్ వెంకీ కుడుమల, అందరూ దే హ్యావ్ పుట్ దేర్ 100% ఇంటూ ఇట్. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ. సో బేసిక్గా ఏంటంటే ఇప్పటిదాకా ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు ఈ సినిమా గురించి అని చెప్పి ఈరోజు మీడియా మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమా నేను రాబిన్హుడ్ ఇప్పటిదాకా చేసిన దాంట్లో నాకు స్క్రిప్ట్కి కూడా చాలా మంచి టైం దొరికింది. అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ మై బెస్ట్ వర్క్ టిల్ డేట్. అండ్ నేను ఎడిట్ రూమ్లో కూడా సినిమా చూసుకున్నాను అండి. ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ కూడా సినిమా చూశారు, వాళ్ళు కూడా వెరీ హ్యాపీగా ఉన్నారు. అండ్ నన్ను కథని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మైత్రి ప్రొడ్యూసర్స్ నవీన్ గారికి, రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే నాకు ఎప్పుడైనా నన్ను బ్లైండ్గా ట్రస్ట్ చేసి సపోర్ట్ చేసే నితిన్ అన్న అసలు ఈ సినిమా చేద్దామని అనగానే అసలు చాలా హ్యాపీగా ఓకే చెప్పారు. అండ్ లీలా, నువ్వు కూడా ఇప్పటిదాకా అందరూ నేను డాన్సింగ్ క్వీన్ అన్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా చూసిన తర్వాత యాక్టింగ్ క్వీన్ అని కూడా అంటారు. సో ఈ సినిమాకి జీవి ప్రకాష్ గారు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. సో ఈ వన్ మోర్ టైం సాంగ్ లాగానే అండ్ దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అది కూడా మా ట్రంప్ కార్డ్ లాగా ఫీల్ అవుతున్నాను అండి. బేసిక్గా మైక్ పట్టుకోగానే నేను బ్లాంక్ అవుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ముందు వాటిల్లో ఇంకొంచెం మాట్లాడుకుందాం. అండ్ డెఫినెట్గా సినిమా మీ అందరికీ నచ్చుతుంది. క్రిస్మస్ హాలిడే మూడ్లో ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలని చెప్పి ఈ సినిమా కూడా ఆ టైంలో మేము డిసైడ్ అయ్యాము 25th December వెళ్దామని. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబిన్హుడ్ గత 1 yearగా వెంకీ కుడుమల గారితో ఈ జర్నీ సాగుతుందన్నమాట. సో ఇందులో ఒక 2 పాటలు రాయడం జరిగింది. సో ఇక్కడ క్యూట్ ఈ పేరు ఏదైతే ఉందో డేంజర్ పిల్లతో మీరందరూ చూశారు, ఎంత చక్కటి డ్యాన్సింగ్ కాంబినేషన్ ఇది. సో నిన్న రిలీజ్ అయింది ఈ సాంగ్ వన్ మోర్ టైం అని. సో విద్యా వాక్స్ అని ఇంటర్నేషనల్ పాప్ సింగర్, తను మొట్టమొదటిసారిగా తెలుగులో పాడడం జరిగింది. అలాగే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అందిస్తూ ఈ పాట పాడడం జరిగింది. సో ఇంత చక్కటి చిత్రంలో రాసే అవకాశం ఇచ్చిన మైత్రి మూవీస్ మా రవి గారికి, నవీన్ గారికి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండి. సో వెంకీ గారికి ఇంత చక్కటి సందర్భం క్రియేట్ చేసిన వెంకీ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ పాటని వన్ మోర్ టైం అంటూ జనాలందరూ వినేలాగా జనాల్లోకి మీరే తీసుకెళ్ళాలి, లేకపోతే మీకు దెబ్బలు పడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక సెటప్, బట్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం ఐ థింక్ రాబిన్హుడ్ మూవీకి మేము ఒక ఈవెంట్ చేస్తున్నాం. దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. అఫ్ కోర్స్ స్టార్టింగ్ విత్ అవర్ ప్రొడ్యూసర్స్ రవి గారు, నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్ హూ ఇస్ ఆ డైరెక్టర్, మేము ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సాంగ్ షూట్ అప్పుడు కలిసాం. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఐ థింక్ ఆ ఫ్రెండ్షిప్ గ్రూ అండ్ టుడే ఐఎమ్ హియర్. అండ్ నితిన్ గారు ఐ థింక్ చెప్పాల్సక్కర్లేదు. ఐ థింక్ వీవ్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అ ట్రావెల్. పెళ్లి సందడి నుంచి రైట్ ఆఫ్టర్ దట్ అప్పటి నుంచి యూస్ బిన్ దేర్ ఫర్ మీ. అండ్ ఆయన కూడా ఇప్పుడే చెప్పారు, ఆయన ఇప్పుడే చెప్పాక మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి ముందు, సో స్పీక్ వెరీ లెస్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఈ ఫిల్మ్ నాకు ఎందుకు స్పెషల్ అంటే ఐ థింక్ నా క్యారెక్టరైజేషన్ పరంగా, నాకు ఒక పర్ఫార్మెన్స్ పరంగా చాలా డిఫరెంట్గా ఉన్న సినిమా ఇది. ఇప్పటి వరకు పీపుల్ హ్యావ్ సీన్ మీ యాజ్ అ టిపికల్ కమర్షియల్ హీరోయిన్ అండ్ ఒక డాన్స్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ వెరీ స్పెషల్. బట్ ఈ సినిమాలో ఐ థింక్ ద క్యారెక్టర్ విల్ స్టీల్ ద స్పాట్ లైట్ ఇన్ మై పర్ఫార్మెన్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లీలా. థ్యాంక్ యూ. రాబిన్హుడ్ సినిమా December 25th రాబోతుంది. షూటింగ్ మొత్తం అంతా అయిపోయింది, ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది.
అది వే స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. అండ్ ఈ సినిమా నాకు అండ్ వెంకీకి ఇది మా సెకండ్ ఫిలిం. సో భీష్మ ఎలాగైతే మీకు నచ్చిందో భీష్మ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్ళీ రిపీట్ అవుతుందని నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ ఇది నా సెకండ్ సినిమా విత్ లీలో ఆల్సో. ఫస్ట్ సినిమా మాది అంతగా ఆడలేదు, బట్ ఈ సినిమా మట్టుకు డెఫినెట్లీ ఆర్ పేరు విల్ బికమ్ హిట్ పేర్ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ ఈ సినిమా నుంచి మేము ఇచ్చిన ఆ టీజర్ కానివ్వండి అండ్ నేను వచ్చిన సాంగ్ కానివ్వండి దాని రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఐ థ్యాంక్ జీ ప్రకాష్ ఫర్ గివింగ్ మీ అ వెరీ గుడ్ సాంగ్. అండ్ సినిమా ఆల్బమ్ కూడా అంతా చాలా బాగా ఇచ్చాడు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ అండి. వాళ్ళు లేకుంటే ఈ సినిమా ఈ విధంగా ఇంత రిచ్గా ఇంత గ్రాండ్గా రాదు. ఇక్కడ ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ. నా కెరీర్లోనే దిస్ ఇస్ మై హైయెస్ట్ బడ్జెట్. బట్ ఐమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ డిసెంబర్ 25 నాడు వీళ్ళు పెట్టిన డబ్బుని రెట్టింపుతో సహా ఈ రాబిన్ హుడ్ మీద నుంచి దోచుకొని వాళ్ళకి ఇస్తాడు ఈ డబ్బుని. అండ్ లాస్ట్ డైలాగ్ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే లాస్ట్ 2 years బ్యాక్ నా ఫ్రెండ్ నాని చెప్పినట్టు ఈ క్రిస్మస్ మాదే. ఇది గ్యారంటీ చెప్తున్నాను ఖచ్చితంగా. మీ లుక్ ఇప్పుడు యాస్టీస్గానే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బట్ రాబిన్ హుడ్ అని టైటిల్ అంటే ఇంతవరకు వచ్చిన కంటెంట్ చూసి అడుగుతున్నాం, అంతకుమించి కాదు. ఇంకా సినిమాలో చాలా ఉండొచ్చు, Yeah. సినిమాలో ఏముందనేది మనం ఇప్పుడప్పుడే బయటపెట్టి. బట్ రాబిన్ హుడ్ టైటిల్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ చాలా పాతది కదా ఆ లైన్. అంటే మనకు చాలా సినిమా చూసాం. అవును అవును. అంటే మీరు కొత్తగా ఏం చెప్పబోతున్నారు? అది నువ్వే చెప్పాలి ఆన్సర్. నేను ఫస్ట్ కథ రాసినప్పుడు అనుకున్నానండి ఇప్పుడు ఇలాంటి దొంగ మీద చాలా వచ్చినాయి, దొంగ డబ్బులు దోచేయడం వాళ్ళకి ఇవ్వడం వీళ్ళకి ఇవ్వడం. అందుకే ఫస్ట్ 20 minutesకే కథ మారిపోతుంది, కథ వేరే టర్న్ తీసుకుంటుంది. అది సో డెఫినెట్గా మీరు అంటే ఒక దొంగ కథ అది ఏంటనేది మనం ట్రైలర్లో రివీల్ చేస్తానండి నేను. యా. సో మీరు అనుకున్నట్టయితే రెగ్యులర్గా పాత కథలాగైతే ఉండదు. బట్ మీరు మొదటి 2 సినిమాలు కూడా డిఫరెంట్ సినిమాలు చేశారు, మంచి హిట్లు. పైగా అందులో మీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అందులో. బట్ మీరు ఇచ్చిన టీజర్లో ఇంకా డోసు అంత ఉన్నట్టుగా లేదు, దాన్ని మీరు ఏమంటారు? నాకు ట్రైలర్కి వచ్చి జనరల్గా ఏంటంటే టీజర్లో మొత్తం చెప్పేసి మళ్ళీ ట్రైలర్ వచ్చినప్పుడు టీజర్కి ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. సాధారణంగా ఈ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ ఆ పంచి వేస్తే చాలా మంచి భలే పంచి పేలింది అన్నట్టు ఉంటుంది. బట్ టీజర్లో వేసిన అరబ్ షేక్ పంచి అంతలా పేలినట్టు అనిపించలేదు. దాన్ని మీరు ఏమైనా అనిపించిందా మీకు? ఏమో సార్ అంటే యాక్చువల్లీ మా సినిమాలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ఒక 100 కామెడీ సీన్స్లలో దట్ ఈస్ ద మోస్ట్ లీస్ట్ బోరింగెస్ట్ బిట్ అనమాట. సో టీజర్లో వి డిడ్ంట్ వాంట్ టు అప్పుడే ఎక్కువ హైప్ ఇచ్చేసి కామెడీ లేదు. సో మీకు డెఫినెట్లీ ఇన్ ద ట్రైలర్ యుల్ సీ మనోడి చురుకులు పంచులు సినిమాలో బోల్డ్ ఉంటాయి. భీష్మాకి ఈ సినిమాలో ఫన్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ డబుల్ భీష్మాకి ఈ సినిమాకి ఫన్. క్యారెక్టర్స్ రకరకాల క్యారెక్టర్స్ చేశారు, ఆ క్యారెక్టర్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఐ థింక్ ఇది నా ఇన్నిలో ఐ థింక్ ఇది నా ఫస్ట్ సినిమా ఏమో. అంటే ఒక సినిమాలో ఇన్ని గెటప్స్ చేయడం కానీ మామూలుగా జస్ట్ అంటే లవర్ బాయ్ ఫ్యామిలీ బాయ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం వేసిన గెటప్స్ శాంటా క్లాస్ గెటప్ కానివ్వండి లేదంటే అరబ్ షేక్ గెట్టింగ్ కానివ్వండి. సో ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. ఇట్ వాస్ వెన్ ఐ వాస్ ప్లేయింగ్ దోస్ క్యారెక్టర్స్ నాకు చాలా బాగుండింది. సో ఐ థ్యాంక్ వెంకీ టు రైట్ మీ సచ్ నైస్ క్యారెక్టర్ ఆఫ్టర్ భీష్మ. సో పర్టికులర్గా మీ నటనని మీ డాన్స్ డామినేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? దెబ్బలు పడతారు రాజా, దెబ్బలు పడతారు. లీలా ఫిక్స్ అవుతుంది. మంచి క్వశ్చన్ అడిగితే కంఫర్టబుల్ క్వశ్చన్ అడిగితే వన్ మోర్ టైం అంటదంట. అది కూడా అడుగుతా, లేదంటే అది కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి ఐ అగ్రీ విత్ ఇట్. అండ్ అందుకే ఈ ఇయర్ సో నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ థింగ్స్. నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. సో అది నేను ఐ స్టిల్ వేర్ ఇట్ ప్రౌడ్లీ. కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఇన్ సైడ్. అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది. అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ అ డైరెక్టర్ హూ వాజ్ అంటే ఆయన కూడా అదే జిస్ట్తో అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలో అని ఆయన అన్నారు. సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం. అండ్ ఎస్ అండి. అండ్ వన్ మోర్ టైమ్ సాంగ్ ఇందాక చూసాను నేను, చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆ సాంగ్ వస్తే ప్లే అవుతుండే సేపు మీరే పాడుతున్నారు ఇక్కడ.
రియల్గా చూశాను. భవిష్యత్తులో మిమ్మల్ని సింగర్గా కూడా చూడొచ్చా? ఖచ్చితంగా. మెల్లిగా క్వశ్చన్స్ వైజ్ పెనం హీట్ ఎక్కుతుంది, అప్పుడే అదే, ఆన్ అదే, చేశారు. అదే, ఇందాక slow గా అదే. start అయింది. ఇప్పుడు మా రాబిన్ హుడ్ నాకు వన్ మోర్ టైంలో మేము ఒక బీజిఎం చేసాము. సో ఐ థింక్ నేను అడిగింది నీకు డాన్సింగ్ కింగ్ ఎవరు మామూలుగా హీరోల్లో, అంతేనా అండి క్వశ్చన్? పక్కన ఆయన ఉన్నారని చెప్పి ఆయన పేరు చెప్పక్కర్లేదు, మీకు ఆప్షన్స్ అదే చాలా ఉన్నాయి. అదే ఎగ్జాక్ట్. ఇప్పటి వరకు వాట్ ఐ సీన్ బన్నీ గారు అండి. బన్నీ గారు ఇస్ డాన్సింగ్, అందుకే ఆ కాంబినేషన్ అలా. ఆయన ఒక ఇఫ్ యూ హ్యావ్ అ కింగ్స్ హార్ట్ ఇస్ వెన్ యూ కెన్ కాల్ అ పర్సన్ అ క్వీన్. సో 2 సినిమాలు ఉన్నాయి ప్యారలల్గా, అండ్ ఇంక్లూడింగ్ అంటే 2 సినిమాలు హిందీలో ఉన్నాయి అండ్ ఇంక్లూడింగ్ పుష్ప కూడా ఉంది. సో ఎప్పుడైతే మేము డేట్లు ఇస్తున్నామో సేమ్ డేట్లు అన్నీ కూడా మిగతా సినిమాలకు కూడా ఉన్నాయి. సో ఇక అసలు అందరూ ఎట్లా ఉంటుందంటే ఇక 2 డేస్కి లేదా 3 డేస్కి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోలేక అది ఎవరికి ఫీజిబుల్ కాదని చెప్పి సో ఈ సినిమా వరకు ఓకే డ్రాప్ అవుదాం అని అనుకున్నామండి. సో మొత్తం అందరూ కలిసి ప్రొడక్షన్ మేము అందరం కలిసి తీసుకున్న కాల్ అయింది. స్పెషల్ అపీరెన్స్ అంటే స్పెషల్ అపీరెన్స్కి అసలు స్కోప్ లేదు ఈ సినిమాలో. సో దీంట్లో అయితే ఏం లేదండి. వెంకీ గారు, పుష్ప అనగానే డేవిడ్ వార్నర్ గారు గుర్తొస్తారు మనకి. రీసెంట్గా ఒక డేవిడ్ వార్నర్ గారు యాక్టింగ్ చేస్తున్నారని ఒక పిక్ లీక్ అవ్వగానే అందరు పుష్ప అన్నారు. బట్ కట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే రాబిన్ హుడ్లో ఆయన క్యామియో చేస్తారని. సో ఆ క్యామియో వెనకాల ఏంటి సీక్రెట్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్, ఆ చాయిస్ ఎవరిది? డేవిడ్ వార్నర్. బేసిక్ ఇది టైం వచ్చినప్పుడు రివీల్ తెలీదు, గుర్తులేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. మర్చిపోయాను. అండ్ ఈ సినిమాలో మీరు ట్రంప్ కార్డ్ అంటున్నారు, ఒక సాంగ్, ఐటమ్ సాంగ్ కేతికా గారితో చేయించినట్టున్నారు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఆ సాంగ్? మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆ సాంగ్ గురించి. సో అది బేసిక్గా అది ఒక స్పెషల్ కాన్సెప్ట్ సాంగ్ అండి. సగం ఐటమ్ సాంగ్ ఉంటుంది, సగం హీరో హీరోయిన్తో ఉంటుందండి. సో అది ఒకసారి అందరితో డిస్కస్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అని దాన్ని బట్టి ఇస్తామండి. ఈ సినిమాకి బాగానే ఇచ్చారా డేట్స్, కావాల్సిన డేట్స్? అప్పుడు చాలా బిజీగా ఉన్నారు ఆవిడ. మీరు ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు వెంకీకి. లేదు, ఈ సినిమాకి బాగా ఇచ్చింది డేట్స్ అండి, బాగా కోఆపరేట్ చేసింది. ఈ ఇయర్ మీరు చూస్తే లిటరలీ నేను ఏ సినిమా ఒప్పుకోలేదండి. నేను లిటరలీ ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నితిన్ గారు అలా కామెంట్ చేశారు కాబట్టి ఇంకా ఈ సినిమాకే ఇచ్చారా? లేదు ఆయన అప్పటికి నాకు ఒక కాంబినేషన్ వైజ్ కూడా వెంకీ గారితో ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ వస్తుంది. అవునండి. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్ ద సేమ్ టైమ్ ఒక ఆర్టిస్ట్గా సినిమా బై సినిమా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది క్యారెక్టర్ వైజ్. ఈ క్యారెక్టర్లో ఒక ఆర్టిస్ట్గా మీరు గ్రోత్ అవడానికి ఎంతవరకు ఛాన్స్ దొరికింది? ఫస్ట్ బడ్జెట్ ఎందుకు అంత ఎక్కువైందంటే తిని రాసుకున్న కథ అండి, స్పాన్. అంటే ఫస్ట్ సినిమా చలో కొంచెం బడ్జెట్, సెకండ్ భీష్మ ఇంకొంచెం బడ్జెట్. సో హీస్ ట్రైన్ టు గ్రో యాజ్ అ డైరెక్టర్. సో అలా తను రాసుకున్న కథ కానివ్వండి, నా క్యారెక్టర్ కానివ్వండి, చాలా రాసుకుంది ఒక పెద్ద కథ, పెద్ద స్పాన్ కథ ఇది. అండ్ నా యాక్టింగ్ వస్తే ఈ సినిమా నాకు ఎలా హెల్ప్ అవుతుందంటే నేను రాసిన క్యారెక్టరైజేషన్, అంటే ఇన్ని లుక్స్, ఇన్ని వేరియేషన్స్. అండ్ భీష్మ కంటే దీంట్లో మోర్ కామెడీ అండ్ మోర్ హీరోయిజం అండ్ మోర్ స్ట్రాంగర్ స్టోరీ అండ్ మోర్ స్ట్రాంగర్ విజువల్స్ అన్నీ ఉంటాయి. సో శ్రీలీల గారు, హాయ్ అండి. శుభోదయం. హాయ్, శుభోదయం. ఓకే, మీకు క్యారెక్టర్ పరంగా కొంచెం చూజీగా ఉండి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను అన్నారు కదా. ఒక ఆర్టిస్ట్గా ఈ సినిమా చాలా మీకు మంచి పేరు తెస్తుంది. అంటే డ్యాన్సింగ్ క్వీన్ అనేది డ్యాన్సెస్లో మీరు ఎంత పాపులరో తెలుసు. ఆర్టిస్ట్ పరంగా కూడా ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే అవుతుందని వెంకీ గారు ఒక హింట్ ఇచ్చారు. ఏదైనా ఆ పాయింట్ గురించి ఎలాబరేట్ చేస్తారా? ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ క్యారెక్టర్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నానండి. ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ నా వైపు నుంచి ఒక ప్రయత్నం. సో ఐ కెన్ సే దట్ అంటే లాస్ట్ ఇయర్ అయినా నేను ఒక డిక్టేటింగ్ ఎండ్లో లేను. అంటే నాకు ఇలాగే కావాలి, ఇలాగే చేయించుకునే ఒక ఐ కుడెంట్ డూ దాట్. బట్ ఇక్కడ వీ హ్యాడ్ దట్ కంఫర్ట్. అండ్ ఇప్పుడు నేను అట్లీస్ట్ చెప్తే కొంచెం ఇన్పుట్స్ తీసుకుంటారు, వాట్ దే కెన్ అండర్స్టాండ్. సో ఆ పరంగా నేను చెప్పానని నేను నమ్ముతున్నాను. December 25th మీరే చెప్పండి, నాకు ఫోన్ చేయండి తర్వాత. ఒకటే చెప్పండి, ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది 3 గంటల 20 నిమిషాలు అని చెప్పి, అది కరెక్టా కాదా? అంతే, అంతకన్నా ఏమవుతుంది? ఏం ఇబ్బంది లేదండి. ఆ రన్ టైం గురించి సినిమా చూసిన తర్వాత ఎవరు మాట్లాడరు. అది మీకు 2.5 గంటల సినిమాలాగా అయిపోతుంది. 100% కాన్ఫిడెంట్. అంటే 3 గంటల 20 నిమిషాలు 2.5 గంటలు అయిపోతుంది. అంటే అది ఎక్కడ మీకు అదే బోర్డు కొడతాం కానీ ఏమి ఉండదు. అంతే, ఓకే. అది కానీ కొక్కర్లేదు. I think he's a very patient person and very sweet smile. So he can do. And
సినిమాలో స్టోల్ మై హార్ట్, బట్ ఇట్స్ ఓకే. నితిన్ అప్పటి నుంచి దొంగతనం నేను చూస్తున్నాను, డైరెక్టర్ గారు దొంగతనం అంటున్నారు, స్టీలింగ్ హార్ట్ గురించి చెప్పలేదు మీరు. నితిన్ ఇక్కడ లక్ష్మారణ సార్ ఇప్పుడు జనరల్గా తెలుగు సినిమాల్లో 1-2 క్యారెక్టర్లు చేస్తేనే జనాలు చూడట్లేదు పెద్ద పెద్ద హీరోలను. మీరు కూడా పెద్ద హీరోనే కాదనట్లేదు నేను, కానీ ఇన్ని క్యారెక్టర్లు చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకున్నారు? అంటే ఎన్ని క్యారెక్టర్లు అంటే ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద అంటే ది వోంట్ స్టే ఫర్ మోర్ దెన్ 2 minutes 3 minutes అంతే. అంటే సినిమా అంతా దీంట్లో ఉన్న క్యారెక్టర్స్లో ఆ దొంగతనం వెళ్ళినప్పుడు చిన్న ఒక 2 minutes ఉంటుంది అంతే. అంటే ఆల్మోస్ట్ ఆల్ ద లుక్స్. చాలామంది అంటే ముక్కు మొహం తెలియని హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద హీరో ఉండి ప్యాన్ ఇండియా సినిమా ఎందుకు చేయట్లేదు? రాసి పెట్టుకుంటే ఎప్పుడు అవుతుంది. సపరేట్గా ప్లాన్ చేసి ఉంటే అది సెట్ అవ్వదు. అలాంటి స్టోరీ రావాలి, అలాంటి డైరెక్టర్ రావాలి, అన్ని సెట్ అవ్వాలి. సో ఐ లీవ్ ఇట్ టు ద డెస్టినీ. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ ఇంకో లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా ఈ సినిమా తర్వాత? అది వెంకీ చెప్పాలి. లెవెల్ వెళ్ళే అవకాశం ఉందంటే ఉందని అంటారు కదండి. మనం కోరుకునేది కూడా వెళ్ళాలనే కదా. లేదు సార్, 100% అది నమ్మే ఉన్నాం సార్. డెఫినెట్గా ఇంకో లెవెల్ వెళ్తారని. ఆ లెవెల్ వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి? అది నితిన్కు ఉన్న క్వాలిటీస్ ఏంటి అందులో? అంటే నేను ఆయన మంచి కమర్షియల్ హీరో, పక్క కమర్షియల్ హీరో అని బిలీవ్ చేస్తానండి. సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఏంటంటే కమర్షియల్ సినిమాల్లో మేజర్ సెట్ బ్యాక్ వచ్చి ప్రెడిక్టబిలిటీ. బట్ ఈ సినిమాలో ఆ ప్రెడిక్టబిలిటీ ఉండదండి. థ్యాంక్ యూ. నితిన్ గారు, సో అంటే విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా నితిన్ గారి కెరియర్ ఉంటుంది. సో ఈ మూవీ కంపల్సరీ హిట్ కొట్టాల్సిన అవసరం, ఎందుకంటే భీష్మ తర్వాత రంగే బాగున్నప్పటికీ కూడా అది వేరు, బట్ ఈ సినిమా హిట్ కొట్టాలి. సో ఈ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు ఈ మూవీకి? ఈ మూవీకి యాక్చువల్లీ సేమ్ భీష్మ అప్పుడు మేము ఇద్దరం ఎంత కూర్చొని ఎంత కేర్ తీసుకున్నామో ఈ సినిమాకి నాకంటే ఎక్కువ హీట్ కేర్. ఎందుకంటే నాకు లాస్ట్ 10 సినిమాలు అంత ఆడదు కాబట్టి అన్నకి హిట్ ఇవ్వాలి నాకంటే ఎక్కువ తీసుకుంటే యాక్చువల్లీ కేర్. నేను కేర్ తీసుకున్నాను, బట్ మోర్ దెన్ మీ హీ వాస్ మోస్ట్ స్ట్రెస్డ్. అన్న ఈసారి కొడితే ఈసారి గట్టి కొట్టాలి, అలా ఇలా కాదు నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అని అదే అనుకుని ఫస్ట్ షూటింగ్ కథ రాస్తున్నప్పటి నుంచి షూటింగ్ వరకు ఇప్పుడు ఎడిటింగ్ నుంచి వరకు కూడా మీ ఇద్దరం అదే కాన్ఫిడెన్స్తో అదే దీంట్లో ఉన్నాము. సో ఐ హోప్ December 25 డెఫినెట్లీ చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతుందని మేము ఇద్దరం అనుకుంటున్నాం. మరి ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కానీ ఎందుకంటే మీ గుడ్ వైబ్ అది కాబట్టి, మీ పవర్ వైబ్ అది కాబట్టి ఏమైనా పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? సో డెఫినెట్లీ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయితే ఒకసారి రవి గారు, నవీన్ గారు ముగ్గురు మీద కలిసి మాట్లాడదాము. తను ఫ్రీ ఉంటే చూద్దాం. తను ఇఫ్ ఈస్ బిజీ దెన్ వీ కాంట్ ఫోర్స్ హిమ్ కదండి. శ్రీలీల గారు, ఇప్పుడు అందరూ రాబిన్ హుడ్ అనేది ఈ ఫంక్షన్ జరుగుతుంది ఇంతకుముందు యాంకర్ గారు చెప్పినట్టు కూడా, బట్ ఇప్పుడు ఆవిడ పిలవడం కూడా కిసిక్కు దెబ్బలు పడతాయి. ఈవెన్ నితిన్ గారు అయితే ఆయన పాట కూడా పాడుతున్నారు. సో ఆ రేంజ్లో అది ఉంది. అది బయటంతా అదే హల్చల్ నడుస్తుంది. బట్ దానికి సమంత గారు కూడా రిప్లై ఇచ్చారు యాక్చువల్లీ ఆవిడ స్టోరీలో పెట్టి మరి క్వీన్ అని చెప్పేసి. సో ఎలా అనిపించింది ఆవిడ దగ్గర నుంచి? ఇంతకుముందు ఫస్ట్ పార్ట్లో ఆవిడ చేసింది, ఇప్పుడు మీరు చేశారు. వెరీ గ్రేట్ఫుల్ అని. అండ్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. నిజంగా ఎక్కడో బికాజ్ ఐ వాజ్ ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ అలా సపోర్ట్ చేసి ఇట్ రియలీ మెంట్ అ లాట్. అందుకే నేను కింద విత్ ఓ అంటా వాజ్ బ్లెస్సింగ్స్ అని పెట్టాను. హిట్స్ ఓకే, బట్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు? సో దాంట్లో నుంచి ఏం నేర్చుకుంటారు? ఫ్లాప్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్. డెఫినెట్లీ దాంట్లో చేసిన తప్పుల్ని మనము దాన్ని బట్టి చూసుకొని నెక్స్ట్ సినిమాలో అవి జరగకుండా జాగ్రత్త పడాలి. సో అదే ప్రాసెస్ అండి, ఇంకేం లేదు. ఓకే, వెంకీ సార్. సార్ రాబిన్ హుడ్ టీజర్ చూస్తుంటే ఓకే అందరూ చెప్పినట్టు, సో ఉన్నోడి దగ్గర కొట్టి లేనోడి ఇలాంటి, సో అంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చినా హీరో క్యారెక్టర్ని బట్టి, ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఎప్పుడు మనకు గుర్తుంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే కిక్ సినిమాలో రవితేజ గారి క్యారెక్టర్ ఇప్పటికి. సో అలాగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నితిన్ గారి క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు, అక్కడి నుంచి నేను రిఫరెన్స్ తీసుకున్నారా? సో ఎలా ఉండబోతుంది? అంటే రిఫరెన్స్ ఏం తీసుకోలేదండి. జనరల్గా అయితే నాకు ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు మోస్ట్ బిగ్గెస్ట్ మ్యానిపులేటర్ అనుకున్నానండి. సో ఈ సినిమా మొత్తంలో కూడా హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఎక్కువ మ్యానిపులేషన్ మీద ఉంటుంది అనమాట. సో అదేనండి, మళ్ళీ సేమ్ నేను రాస్తున్నప్పుడు కూడా నాకు వచ్చింది ఏంటంటే ఒక దొంగ కథ, ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళ దగ్గర ఇస్తాడు అనేది రెగ్యులర్ కథే. సో దీంట్లో ఏం కొత్తగా చేయగలుగుతామని 20 minutes తర్వాత కథ టర్న్ మారిపోతుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇంటర్లింక్డ్ అండి. మీరు పెట్టే బడ్జెట్లు కానీ అవి చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్ర పడుతుంది ఒక్కోసారి. ఏ మందు తాగినా ఎక్కదు, ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి. అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? నాకు అసలు ఆ బాధ లేదండి, నాకు అలవాటు లేదు. సో నేను ఎవ్రీడే మినిమం 7 hours పడుకుంటాను. రాత్రి కూడా పడుకున్నా. రాత్రి 10:30 పడుకున్నాను, 6కి లేచాను.
అసలు కాల్ లేదు, ఆ టెన్షన్ లేదు. ఒక సినిమా రెమ్యునేషన్ అంత రెమ్యునేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది, నిజమేనా? మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం, ఇంకా ఆ టాపిక్లో ఆ టాపిక్కే రాలేదండి మాకు. అంటే ఇంకా రెమ్యునేషన్ తీసుకోలేదా? ఆ టాపిక్ రాలేదన్నాను. అంటే అది నేను అడిగింది స్ట్రైట్గా, ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో అంత రెమ్యునేషన్ ఓన్లీ ఒక సాంగ్కి ఇచ్చారు, టాపిక్కే రాలేదు. అది ఇంకా రెమ్యునేషన్ ఇవ్వలేదు. అన్న మాట్లాడుకోలేదు కూడా. అదే టాపిక్ రాలేదు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నీ మైండ్లో ఇక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఏంటి? అది ఆ క్వశ్చన్ కూడా చెప్పండి, అదే కదా, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. నితిన్ గారు అడిగారు, వాళ్ళ మీ మైండ్లో అక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది. ఉంటే సార్ మరి ఈసారి సంక్రాంతిని ఎందుకు వదిలేస్తున్నారు సార్? ఇప్పుడు మా అజిత్ గారి సినిమా ఉండొచ్చండి, ఇంకా అది ఇంకా ఎట్ టు డిసైడ్. డేటు ఏమన్నా? ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికే ఉంటుందండి, ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ప్యారలల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా. మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమనుకుంటారు సార్? రాబిన్ ఇక్కడ వెనకాల నితిన్ గారు. దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి. దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్ సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేంగా అనిపించలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ వచ్చి అదే బొబ్బిలి బుల్లో డైలాగ్ తల్లి అందరికి ఆ టైప్లో మేమంతా ఒకటే ఫ్యామిలీ అండి, దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు. దేవి గారు ఉన్నంతసేపు మేము మాతో సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. దాంట్లో క్లారిటీ కోసమే అడిగాను. యా దట్స్ వాట్. For more videos like this, subscribe Big TV channel.